అరే మష్రూమ్స్ వచ్చినాయింద్రా గ్యారేలా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నా డే వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే షూస్తోనైతే స్టార్ట్ అవుతుంది. ఒకసారి షూ వేసుకున్నా అంటే ఇక డే స్టార్ట్. ఇప్పటి నుంచి రాత్రి దాకే ఉరుకుడు. యాక్చువల్లీ డైలీ బ్లాగ్స్ తీస్తే ఏంటంటే ప్రతి డే నా రొటీన్ మొత్తం సేమ్ ఉంటుంది. పొద్దుగా లేచినామా, జిమ్ వేసినామా, తర్వాత గ్యారేజ్ పోయినామా, తర్వాత అక్కడ వర్క్ చేసినామా, ఇంటికి వచ్చినామా, నైట్ వండుకున్నామా. ఈ డైలీ రొటేషన్ సేమ్ ఉంటుంది కదా. సో దానివల్ల నేను తీసే ప్రతి వ్లాగ్ కూడా సేమ్ లెక్కనే ఉంటుంది. ఒకవేళ మనం ఆవుకుంటా వ్లాగులు తీసినాం అనుకో, 3-4 డేస్కి ఒక వ్లాగ్ అట్లా ఎట్లా పోయినప్పుడే పర్టికులర్గా తీస్తుంది అట్లా తీసినాం అనుకో, తక్కువ మొత్తం వ్లాగ్కి చాలా చేంజ్ కనబడుతుంది. కానీ అట్లా కాదు, ప్రతి దాంట్లో ఒక కంటెంట్ లింక్లాడి దాన్ని హైలైట్ చేసి దాన్ని వ్లాగ్లా క్రియేట్ చేసి పెట్టుడు అవుతుంది. డైలీ వ్లాగ్ చూసేటోళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుందేమో కానీ ఇట్ ఈజ్ నాట్ ఈజీ. మనం చేసే యాక్టివిటీస్ అన్నిట్లల్లో ఏదో ఒక యాక్టివిటీ కంపల్సరీ వ్లాగ్ కోసమే చేయవలసి వస్తుంది. షూ అయితే వేసుకున్నా యాజ్ యూజువల్, మీకు అందరికీ తెలిసిందే. పోయి ఆ డైట్ తిని తర్వాత జిమ్కి అయితే పోయేద్దాం, తర్వాత వేరే యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. వర్కౌట్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. ఇప్పుడు డైట్లో మనకు ఏం కావాలంటే బ్రోకలీ అయితే కావాలి. ఆ వేడి వస్తలేవు. 2-3 సూపర్ మార్కెట్ అలా చూసుకుంటూ పోతా. ఎక్కడైనా దొరికిందనుకో తీసుకుపోతా, దొరకకుంటే ఇక వితౌట్ బ్రోకలీ డైట్ కానిచ్చేసేయాలి. ఏడ తిరిగినా దొరుకుతలేవు. లాస్ట్ ఒక సూపర్ మార్కెట్ అనేది దొరికినాయి. ఇంకేమైనా అవసరం వచ్చేటి ఉన్నాయని చూస్తున్నా. ఏం లేవు. ఇక చక్కగా ఇంటికి పోయి స్నానం చేసి గ్యారేజ్ కాడికి అయితే పోవాలి. మనలో ఆల్రెడీ రావచ్చు, వర్క్ కూడా స్టార్ట్ కావచ్చు. సో ఫటాఫట్ ఇంటికి అయితే వెళ్దాం. పండ్లు, కూరగాయలు ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ తీసుకుంటాను, బయటనే తీసుకుంటా. ఇప్పుడు వచ్చేసి ఒక పొప్పడి పండు, బ్రోకలీ 2 తీసుకొని పోతున్నాం. కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాము. ఇప్పుడు చక్కగా ఇంటికి అయితే పోతున్నాము. ఇంటికి పోతూ మధ్యలో డైట్ చికెన్ అయితే తీసుకోవాలి. చికెన్ తీసుకున్నామంటే ఏదైనా ఫే ఐటమ్ కూడా చక్కగా ఇంటికే కొట్టాలి. ఈ మధ్యలో సబ్స్క్రైబర్లు బాగా మీట్ అవుతుర్రు. ఇప్పుడు నేను జిమ్ దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి దగ్గర ఒక 10 మంది కలిసిరు కావచ్చు. ఏడు ఆగుతాడ సబ్స్క్రైబర్లే కనబడుతుర్రు. అందరు రాక చాలా మటుకు వీడియోలు అయితే తీయలేకపోతున్నాము. ఈరోజు వచ్చేసి మతిన్ గారు మళ్ళీ వస్తలేడట. మెసేజ్ పెట్టిండు వాడే, ఏంటి జ్వరం వచ్చిందట ఫుల్. మన హైదరాబాద్ వచ్చినాం కదా, ఆ రోజే వచ్చిందని అంటుండు. సో జ్వరం తక్కువైనాక వస్తారట. నాకు తెలిసి టుమారో రేపు వస్తాడు కావచ్చు. వాడు వస్తే మేము ఏమైతే వీడియోలు బ్యాకప్ అనుకున్నామో, షెడ్యూల్ పెట్టుకున్నామో అవన్నీ కూడా తీయాలి. ఇక ఇంటికి వచ్చిన ఫ్రెష్ స్నానం అయితే వేసిన. కాకపోతే ఈరోజు ట్విస్ట్ వచ్చేసి ఏంటి అంటే బాబాయ్ కానీ కొద్దిగా లేట్ అవుతుందట. మతిన్ గాడు వస్తలేడు. నేను 4 వీడియోస్ అనుకున్నా. నిన్న ఓన్లీ ఒకటే వీడియో షూట్ అయింది. ఈరోజు కూడా వాళ్ళందరూ వస్తే 4 వీడియోస్ అనుకున్నా. కాకపోతే వాడు వస్తలేడు కాబట్టి 4 వీడియోస్ ప్లేస్లో 1 వీడియో 2 వీడియో అయితే షూట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి గ్యారేజ్ దగ్గరికి అయితే పోతున్నా. గ్యారేజ్ కాడ కొద్దిగా మోడిఫికేషన్ అయిందట, అది చూపిస్తాం ఇప్పుడు పోగానే. మోడిఫికేషన్ అయింది అని చెప్పినా కదా. మోడిఫికేషన్ వచ్చేసి ఏమైంది అంటే మీరే చూడరు. ఇక్కడ నిన్న టిప్పర్ వచ్చి మట్టి వచ్చిపోయింది కదా. ఇక్కడ ఒక గుంత ఉండే, దాన్ని మొత్తం కూడా బాగా పూడిపిచ్చేసిండు. పొద్దుగాలనే డోజర్ బండి వచ్చిందట, అది మొత్తం కూడా క్లీన్ చేసిపోయింది. లెవెల్ అయింది మొత్తం. మన ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి ఇంకా ఫినిష్ కాలేదు. ఈరోజు ఎన్నో రోజు అంటే డే 4. ఇవాళ కంప్లీట్ అవుతుందా కాదు చూద్దాం. ఇది వచ్చేసి నా రిజిస్టరు. దీంట్లో ఏముంటుంది అంటే డైలీ ఎంతమంది వస్తారు, ఎవరు వచ్చిర్రు, ఎవరు రాలేదు అని ఉంటుంది కదా. ఆ లిస్ట్ మొత్తం కూడా నేను దీంట్లో ప్రిపేర్ చేసుకుంటా అన్నట్టు. సో లాస్ట్కు మంత్ ఎండింగ్లో ప్రాబ్లం కాదు, ఎవరు ఎన్ని రోజులు తప్పించారు ఏం కథ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు దీంట్లో. ఈరోజు వచ్చేసి డేట్ 27 అయిపోయింది కదా. 27 నాడు తాగాడు వచ్చిండు. ఈరోజు డేట్ 28. సో ఎవరు వచ్చారు, ఒక్కడే వచ్చిండు శేఖర్ గారు. మిగిలిన వాళ్ళకి అందరికీ చూడాలి ఎవరు వస్తారో ఎవరు వస్తారు. కానీ మధ్య మీద ఎట్లయినా వస్తారు కాబట్టి మనకు ఆప్షన్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకే చూసుకోవాలి. మా దగ్గర ఉన్న స్విచ్ బోర్డులలో ఒక్క స్విచ్ బోర్డు కూడా కరెక్ట్ లేదు. మేము అన్నీ కూడా 2 సాకెట్ల స్విచ్ బోర్డులు అయితే యూజ్ చేస్తాము. కాకపోతే అలా ఒకటి పని చేస్తుంది, ఒకటి పని చేస్తలేదు. ఏదైనా వీడియో షూట్ చేద్దామంటే ఎట్లా మనకి ఇప్పుడు ఒక్కొక్క సాకెట్ కావాలి కదా. అంటే ఒక డ్రిల్లింగ్ మిషన్ నడవాలి, ఒక ఉడకటర్ నడవాలి, ఒక వెల్డింగ్ మిషన్ నడవాలి, గ్రైండర్ నడవాలి, అవన్నీ నడవాలి కదా. ఆ స్విచ్ బోర్డుతో అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. సో అందు గురించి బాబాయ్ కానీ
మొత్తం ఒక స్విచ్ బోర్డు కొనుక్కొని రారా అసెంబ్లీ చేసిందని చెప్పిన. కాకపోతే అది ఘోరంగా కాస్ట్ పడుతుందట. అందుకని వాడు ఏం చేసిండు, మొత్తం అన్ని చిన్న చిన్న పీసులు తీసుకొచ్చిండు. అవిటిని మొత్తం ఇప్పుడైతే అసెంబ్లీ చేసుకుందాం. తెచ్చావా? కావా స్టూల్ తెచ్చుకో. అరే మష్రూమ్స్ వచ్చినాయింద్రా గ్యారేలా. ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇగో మన గ్యారేలా మొత్తం మష్రూమ్స్ వచ్చినాయి. అస్సలున్నాయి పుట్టగొడుగులు తింటారు వీటిని బాబాయ్. తింటారు అని అంటారు కానీ మనం తినొద్దు. ఎందుకు? అవి ఎటువంటి ఎవరికెరక తిను వస్తాం అట్లా. మష్రూమ్స్ అని చెప్పేసి తింటూ ఉంటారు కదా, అసలు ఇవి తినేటియా కాదా కామెంట్ అయితే వేయాలి. ఇక వీటి కింద మొత్తం ఇట్లా వెరైటీ ఉంది. టైటిల్ అండ్ తమ్నెయిల్ వచ్చేసి ఆడ వీడియోకి ఇదే ఏంటంటే మా గ్యారేజ్లో పుట్టగొడుగులు. వాళ్ళకన్నా తెలుసుంటే కామెంట్ ఎవరు తినేటియా కాదా అని. ఒకవేళ తినేటి అయితే వీటిని మంచిగా క్లీన్ చేసి కుకింగ్ వీడియో చేద్దాం. ఆడ ఈడ అమ్ముతూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టి. కాకపోతే నేను మష్రూమ్స్ ఎప్పుడు తినలే, ఇంతవరకు తినలే. సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఈరోజు వచ్చేసి ప్రాజెక్ట్ నాకు తెలిసి అయిపోతుంది ఆల్మోస్ట్. ఇక దానికి లైట్గా పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది. పెయింటింగ్ వేసుకున్నామంటే అయిపోతుంది. నార్మల్గా చిన్న చిన్నవి ఉంటాయి కదా, వీటిని తీసుకుంటే ఏం ప్రాబ్లం వస్తుందంటే స్విచ్ బోర్డులు మొత్తం గాలిపోతున్నాయి. సో అందు గురించే ఈసారి మేము తయారు చేసుకుంటున్న స్విచ్ బోర్డులో వచ్చేసి 16 amps ప్లగ్స్, అంతేకాకుండా 16 amps స్విచ్చెస్ యూజ్ చేస్తున్నాం. ఒకటి ఎంసీబీ వచ్చి తెచ్చుకుంటే అయిపోరా. ఇంకా దాంట్లో ఎంసీబీ ట్రిప్ అయ్యేటట్టుగా కాలిపోకుండా ఎంసీబీ ట్రిప్ అవుతుండే. స్విచ్లు కూడా 16 amps ఇగో మొత్తం స్విచ్ బోర్డ్నే తయారు చేస్తున్నాం. ఇదే అసెంబ్లీ చేసి ఎక్కువ రేట్కి అమ్ముతారు. బాబాయ్ ఎలక్ట్రిక్ పనులు ఏవైతున్నాయో అవన్నీ టకటక చేసేస్తారు అన్నట్టు. ఈ వైరింగ్ గురించి కూడా నాకు ఏమాత్రం ఐడియా లేదు, ఎట్లా ఏది ఎక్కడ ఫిక్స్ చేయాలి ఏం కదా అని చెప్పేసి. బాబాయ్ గారు కరెంట్ పనికి బాగా అని మొత్తం ఐడియా ఉండొచ్చు దీని గురించి. ఉందా వేసేయిగా ఒకసారి నేర్చుకున్న పని ఎటు మన స్కిల్ ఎటు పోదు, యూజ్ అయితేనే ఉంటుంది ఎన్నో తేడా. ఇది ఒక్క స్విచ్ బోర్డ్ రెడీ అయిందంటే ఇప్పుడు ఫర్దర్గా మనకి ఏ వర్క్ ఉన్నా సరే యూజ్ అయితేనే ఉంటుంది. అంటే మనం అన్ని టూల్స్ని ఒక్కటేసారి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. బాబాయ్ గారు మొత్తం దాన్ని లేపుతాడు, దించుతాడు, అడి చేస్తాడు, ఇడి చేస్తాడు, అటు ఇటు రెడీ అయితే ఎత్తుండు వైరింగ్. నేను ఏంటంటే ఇక్కడ తొడ మీద పెట్టుకొని చేసుకుంటున్నా మంచిగా ఫిట్టింగ్ చేయొచ్చు. టేబుల్ అయితే మంచిగా అనిపిస్తుందా నీకు? కంఫర్ట్ లేదు. కరెక్ట్ అవుతుందా? ఆయన బంద్ చేస్తే ఆన్ అవుతుందా? స్విచ్ మెకానిజం ఒకటే ఉంటుంది, ఎటు పెట్టినా కానీ ఆన్ అవుతుంది. మచ్చగాడు వచ్చిండు, వానికి కూడా అర్థమవుతలేదు. మష్రూమ్స్ తింటావారా మచ్చగా? మష్రూమ్స్ తింటావా? తింటా. ఆరోగ్యానికి చాలా మంచివి. తింటావా? తింటా. ఎట్లుంటాయో కూడా నాకు తెలియదు. తింటావా? అబ్బో అది ఇంత చెక్ చేసి మంచిగా ఉంటుంది తింటా, లేకపోతే అక్కడ ఉన్నాయి తినిపో. ఇక్కడ కింద అరే ఇవన్నీ అయ్యా ఇవి బాగానా తింటారు ఇవి. తీసుకోవా మరి. తీసేయాలా? ఇరిసేసిండు వీడు. తింటారు తెలుసా? తింటారని అడుగుతున్నావు, నువ్వు తింటావా అని. మేము చిన్నగా ఉన్నప్పుడు వీటితో ఆడుకునే తప్పించి వీటి తినలే. కట్టి అనుకొని చంపితే ఎగిరిపోతుంది. అవి సూనికి పుట్టగొడుగు లెక్కున్నాయి కదా, మేము అవి ఎట్లా యూజ్ చేద్దామంటే గోల్ఫ్ కొడితే అవుతుంది. అది తింటారు. తీసుకోతావా? అన్నడు తినలే. మనం వండదాం, తిను. అన్నడు తినలే. మష్రూమ్ వండితే తినవచ్చు. ఇది ఏంది? అది బ్లాక్ వైర్ ఏంది గల్ల పెట్టినావు? అది న్యూట్రల్. అంటే న్యూట్రల్ అంటే కంట్రోల్ ఉంటుంది. అది ఇన్నేడు ఉంది. ఇదిగో ఎల్ లైన్, మెయిన్ లైన్, ఫేస్ ఎఫ్ ఉండాలి కదా. ఎల్ ఉందిగా మరి ఎల్లుని మెయిన్ లైన్, లైన్ లైన్ ఫేస్ అని ఎట్లా అంటున్నావు? కరెంట్ మెయిన్ లైన్ ఉంది, లైన్ ఉందా డైరెక్ట్ వస్తున్నట్టు దీనికి. ఫేస్ అంటే ఫేసే అంటుంది దాన్ని. మరి మరి ఎల్లుందిగా అన్నికి దానికి ఎన్ని అంటే న్యూట్రల్ ఎన్ని ఉండాలి అన్నికి. సగం తెలిసి సగం తెలియనంతో ఇదే బాధ.
ఇప్పుడు వచ్చేసి బాబాయ్ గారు నేను ఒక వీడియో కోసం లొకేషన్ హంట్ చేయనీకైతే పోతున్నాం, చూసిరానికి పోతున్నాము. మెయిన్ ఏంటి అంటే అక్కడికి చాలా సామాన్లు పోవాలి, జనరేటర్ పోవాలి. మన క్యాంపర్ని తీసుకుపోయినట్లయితే అక్కడ దాకా క్యాంపర్ పోగలుగుతుందా లేదా, ఒకవేళ దాంట్లో సామాన్లు అన్నీ వేసుకొని పోయినాక అంత దిగబడుతుందా అని చెప్పేసి చూసిరానికి పోతున్నాం. రూట్ క్లియర్ ఉంది అనుకోండి, ఈరోజు అన్నా రేపన్నా అక్కడ వీడియో అయితే షూట్ చేస్తాము. సో ఇప్పుడు పోయి లొకేషన్ అంటే చేసేద్దాం. పోమా వీళ్ళు పోయొచ్చినట్టు ఆల్రెడీ మొన్న వీళ్ళకి ఎరికే తోవ ఎట్టుంది ఏం కదా అని. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, మళ్ళీ నేను డిస్టర్బ్ అయిందా, మెత్తగా ఉందా అంటే భూమి దిగబడేటట్టుందా అని చూసిరానికి పోతున్నాం నేను ఇప్పుడు. బాబాయ్ గారు ఆల్రెడీ చూసి వచ్చారు కదా, బాబాయ్ గారు కన్ఫామ్గా లేడు అందాక తోవ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి అందు గురించి మలవ కూడా అవుతుంది. తోవనైతే మంచిగానే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. మంచిగా ఉంది కానీ ఒకవేళ ఏమన్నా దిగబడేటట్టు ఉంది అనుకో, బిస్కెట్ మళ్ళీ మనం స్ట్రగుల్ తీసుకోవాలి. సో ఫైనల్లీ గైస్ ఇదే ఈరోజు వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఎక్కువ యాక్టివిటీస్ అయితే కవర్ చేయలేకపోయినా, ఎందుకంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నామో దాన్ని ఫినిష్ చేద్దామని గట్టిగా అడిగినాము. ఒక 98% అయితే కంప్లీట్ అయిపోయింది, 2% రిమైనింగ్ ఉంది, అది కూడా రేపు అయిపోతుంది. ఎల్లుండి దాని వీడియో అయితే షూట్ చేస్తాము. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.